నమస్కారం గురుగారు. శ్రీరామజీ. గురుగారు మీవి చాలా వీడియోస్లో చూసాము. నిధి గురించి చాలా సందర్భాల్లో మీరు చెప్పడం అనేది జరిగింది. అసలు నిధి ఉందని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు? మనం నిధి తీసుకోవాలంటే అసలు మనకి ఎలాంటి క్వాలిటీస్ అనేవి మనలో ఉండాలంటారు? ఓకే. ఈ నిధి అనేది చాలా ఎలా అంటే నేను క్రితం కొన్ని ఛానల్స్లో కూడా చేశానమ్మా. నిధి అనేది ఏమవుతుందంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోయింది. అది చాలామంది జీవితాలు ఆ నిధి అనే వేటలో నాశనం చేసుకోవడం చూశాను. దీంట్లో డాక్టర్స్ అంటారు, గురువులను ఏమంటారంటే డాక్టర్స్ అంటారు. ఈ డాక్టర్స్ అని ఎవడో అసలు నిధి అనేది అదొక విచిత్రమైన సబ్జెక్ట్. శాస్త్రం అనేది వేరే. వాడి యొక్క జాతకంలో చండాల యోగాలు ఉండాలి. మొట్టమొదటిగా చండాల యోగాలు ఉండాలి. చండాల యోగాలు అంటే గురువు రాహు, ఈ యొక్క కేతు కలయికలు, ఇట్లా కొన్ని ఉంటాయి. తర్వాత వాడికి ఇంద్రయోగాలని ఉంటాయి. వాడి జాతకంలో ఇంద్రయోగాలని ఉంటాయి. ఇట్లా కొన్ని పరిశీలన అనేది ఒక వ్యక్తిగత జాతక పరిశీలన. ఇప్పుడు నిధి నీకు దొరుకుతుందంటే ఆ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ముఖ్యం. ఇది ఎలా ఉంటుందంటే ఏదో పొలంలో నాగలి వేస్తేనో లేకుంటే ఒక అదృష్టంగా దొరికింది అనుకున్నాం. వాడి జాతకంలోని ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో బేసికల్గా మనం ఒక జాతకుడి పరిశీలన అవసరం. వంశపారపర్యంగా వచ్చే ఉందా లేదా, వాడు వంశపార తాతల సంబంధించినటువంటి అవి కూడా తినగలుగుతాడా లేదా అని చూసుకోవడం. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని పరిశీలనలు. అంటే వాళ్ళకు ఒక ఊహ ఉంటుంది. ఎలా అంటే నాకు ఈ ఇంట్లో నిధి ఉంది, ఇక్కడ నాకు నిధి ఉండొచ్చు అని వాళ్ళకు ఒక ఊహ ఉంటుంది. లేదా కొన్ని ఇళ్ళలో సంకేతాలు ఉంటాయి. అంటే అమ్మవార్లు రాత్రులు నడవడం, గజ్జల శబ్దం చేయడం, ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి పరిశీలన అనేది వాళ్ళకు చాలా ఉంటూ ఉంటాయి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. సో దాన్ని బేసికల్గా ఏం చేస్తారంటే కొంతమంది సబ్జెక్ట్ తెలిసి తెలియకనో, లేకుంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తాంత్రికులు యూట్యూబ్స్ వల్లనో తెలిసి తెలియకుండా చాలా డబ్బులు మోసపోతున్నారు. నేనేమంటానంటే నాకు ఈ మీరు నిధుల గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ నాకు ఎవరైనా ఫోన్ చేసినా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను. ఎందుకంటే నేను కష్టపడ్డాను నేను జీవితంలో. కుబేరుడి ఆ యొక్క నిధి దానివల్ల నేను కూడా బ్రతికాను, సంతోషంగా ఉన్నాను. కానీ ఈ మధ్యకాలంలో నేను కూడా వాటికి చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి కొన్ని శాసనాలు ఉన్నాయి, వెనుకటికి ఒక పద్ధతి ఉంటుంది. అదేంటంటే ఇంకోటి ఏంటంటే ఈ నిధులు అనగానే ఇంకొకటి పాయింట్ ఉంటుంది. మీరు ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ అడిగారు అసలు ఏమిటని. ఎక్కడ పోయినా నాగపాములు బంధనం వేస్తున్నాయో, పిశాచాలు బంధనం వేస్తున్నాయనో, ఇట్లాంటివి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏం చేసేవారంటే వెనకటికి ఈ నిధిని పెట్టేటట్టుకి ఏం చేశారంటే ఒక ప్లేస్ ఎంచుకునేవారు. ప్లేస్ ఎంచుకొని కొన్ని రకాల ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల వల్ల అక్కడ ఏం చేసేవారంటే అక్కడికి చేసి అక్కడ పాములు వచ్చి అక్కడ పుట్టలు పెట్టుకునే విధంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి వెనకటికి. ఇప్పటికీ ఉన్నాయి ఆ పద్ధతులు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో నిధి పెట్టినట్టు సరే వంశపారపర్యంలో, లేకుంటే ఒక మంచి చూపు ఉన్నటువంటి ఒక గురువో, లేకుంటే మంచి దివ్య దృష్టి ఉన్నటువంటి ఆ గురువో, లేకుంటే సబ్జెక్ట్ నిజంగానే ఉన్నవాడు గురువు ఎవరైనా కూడా అక్కడ నిధి ఉందని అనుకుంటే కనుక, లేకుంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి అవి కనుక ఉంటాయి. లేకుంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు ఇక్కడ మీకు ఉన్న అవునండి నాకు ఎందుకో ఇక్కడ నిధి ఉందని ఒక చిన్న నాకు ఎందుకో ఉంది గట్టి సంకేతం ఉందంటే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు నిజాయితీగా చెప్తే దెన్ దేర్ ఇస్ అ రూల్ ఇన్ గవర్నమెంట్. సో అక్కడ కొన్ని అత్యాధునిక కెమెరాలు అనేవి పెట్టుకొని చూడొచ్చు. ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది గురువుగారు ఊళ్ళల్లో కదా అని వాళ్ళు, ఎందుకంటే ఇళ్ళల్లో ఉన్నాయని కొన్ని పురాతనమైనటువంటి ఆలయ సంపదనంతా దోచుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వెనకటి చెప్పాను కొన్ని పాములు వచ్చి పుట్టలు, అక్కడ వెళ్తావు నిజంగానే దానికి నిధి ఉందనుకున్నాం, అవి తోతున్న కొద్దీ అక్కడ పాములు వచ్చి పుట్టలు పెట్టాయి కాబట్టి అది మనం ఏమనుకుంటే అది రావడం కోసం ఏర్పాటు చేసేటువంటి స్థావరాలు అవి. అంతేగాని మనం అక్కడికి వెళ్ళగానే సర్పదోషాలు ఉన్నాయి, పాములు వచ్చి చేస్తే తప్పది. పిశాచ బంధనాలు అంటే పిశాలజీ అట్లా తప్పది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రాంగ్ అజంప్షన్. అది కూడా తప్పు. ఏమవుతుందంటే అక్కడ గాలి బంధనం ఏర్పడుతుంటుంది. ఆ గాలి అనేది మనకు విషవాయువు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకే మనం ఒక సపరేట్ మాస్క్స్ ఏర్పాటు చేసుకుని వెళ్తూ ఉంటాం దాంట్లోకి. మీరు చూడండి. తర్వాత నీటిది ఇంకోటి నిధులలో చాలా రకాలు ఉంటాయి. జలనిధి అని, వాయునిధి, చిత్రనిధి అని, స్తంభం ఇట్లా అంటే ఒక్కొక్క స్తంభం. ఇప్పుడు విచిత్ర నిధి ఉంటుంది. ఒకవేళ మనకు ఏమవుతుందంటే మన కంటి చూపు ఇక్కడ ఉందనుకుందాం, అది మనకు కరెక్ట్గా మంత్రం వెళ్ళి అది తిరిగి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. అది ఉంటాయా ఉండవు వేరే విషయం, కానీ మనం ఒక యూహ అవి లేకపోయినా కూడా ఉన్నాయనో ఇట్లాంటిది. ఇది సింపుల్. నేను చెప్పేవన్నీ కూడా ఇది ఒక సోదిలాగనో ఏదో టైంపాస్ లాగా, కానీ దీన్నే బేస్ చేసి జీవితాన్ని నాశనం అవుతుంది. అంటే ఏం చెప్పబోతున్నానంటే నెక్స్ట్ మన వీడియోస్లో కొన్ని బేసిక్స్ అనేది తెలుసుకుందాం. అంటే
ప్రదీప చంద్రిక అని కొన్ని బుక్స్ ఉన్నాయి. చాలా వెనకటికి నేను చదువుకున్నటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాలు కానీ, కొన్ని పద్ధతులు కానీ, నిధులను సంపాదించుకునే పద్ధతులు కానీ, కంటికి కాటుకు చేసుకుని ఏ విధంగా చూద్దాం. వెనకటికి ఇవన్నీ ఎక్కడివి టెక్నాలజీ? వెనకటికి దివ్య దృష్టి అంటే దాని కాటుకు ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ నిజంగానే అక్కడ సర్ప దురీకరణ లేకుంటే సర్పాలను దూరం చేసుకోవాలి ఉంటే కనుక ఏ విధంగా మనం వాటికి ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి. ఇక ఒకవేళ నిధి ఉంటే కనుక అవి ఏ విధంగా మనం చూడగలుగుతాం. దాన్ని ఇప్పుడు ఇంకోటి లిఫ్టర్స్ అని కొంతమంది వచ్చారు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇది కూడా అమ్మ ఈ వీడియోని కట్ చేయకండి, ఇది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ కూడా. ఎందుకంటే నేను దీంట్లో నా జీవితం నాకు తెలుసు, నేను ఎంతోమంది జీవితాలు చూశాను. నాకు తెలిసి మా ముత్తాల కాలం నుంచి కూడా ఒక రాయిని పైకి లేపడానికి 4 నుంచి 5, 4.5 ఫీట్ల కంటే ఎక్కువ, మహా అంటే అది ఎక్కువ 5 ఫీట్ల కంటే ఇంక అంతకుమించి నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలియదు, ప్లస్ ఎవరు లేరని అనుకుంటాను ఆమె నాకు తెలిసేది. సో ఈ 4 ఫీట్లు అంటే అంత ఎత్తు లేపేటటువంటి అంత వెనుకటి ఉండేది, ఆ క్రియలు ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు మేము కూడా ప్రయత్నం చేస్తే వస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు వెనుకటికి భూమి అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లే కట్టుకుందాం అనుకుందాం. వెనుకటి ఇల్లు ఎలా ఉండేటివి, వెనుకటికి పెట్టినటువంటి నిధులు ఎలా ఉండేటివి, ఎక్కడో లోపల ఆల్రెడీ వాళ్ళు 4-5 అడుగులు లోపల పెట్టిన అనుకుందాం. అవి వెనుకటికి అయిపోయింది. అది ఒక 20 సంవత్సరం 30 100 సంవత్సరాల క్రితం పెట్టాను అనుకో. మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఇల్లు కడతాం, పైన బునాది కడతాం, మళ్ళీ పైకి గ్రానైట్లు వేస్తాం, మళ్ళీ ఇటుకలు పెడతాం, మళ్ళీ పైకి లేపుతాం. అంటే 5 ఫీట్లు అయిపోయి అది దగ్గర 10 ఫీట్ల 10 ఫీట్స్ పైకి వెళ్ళిపోయి ఉంటుంది అప్పటికే ఇల్లు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అనంత పద్మనాభ స్వామి ఉంది, అక్కడ మాలిగలు ఉన్నాయి. మాలిగలు ఎందుకు మరి మంత్రం చేస్తే పైకి రావాలి కదా, కానీ వాటి యొక్క పరిధి అంతే. అంతకుమించి ఇప్పుడు లెమన్ లిఫ్టర్స్ అని కొంత పిచ్చి ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఉండొచ్చు, కానీ దీంట్లో కొన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయి, కొన్ని జీవితాలు నాశనం చేసుకున్నారు. నేను నా కళ్ళారా చూసాను. ఎంతోమంది నన్ను చూసి చెప్తారు, ఈ గురువు గారు నిజాయితీగా చెప్తారు, వద్దు నాశనం చేసుకోకండి అని చెప్తారు నా గురించి, అంత నిజాయితీగా చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ 10 ఫీట్ దాకా వచ్చేసింది. మనకున్న శాస్త్రం పరిధి అంటే నాకు తెలిసిన పరిధి 4.5-5 అడుగుల వరకు వచ్చింది అనుకుందాం. పోని అంత ఎత్తు ఒక పోని 2.5 ఫీట్ల వరకే శాస్త్రంలో పరిధి ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి అంత పైకి లేపే లిఫ్టర్స్ ఎవరున్నారు నాకైతే తెలియదు. ఉన్న కొంతమంది నేను చూసిన వాళ్ళు ఒక తాగుడుకు అలవాటు పడడం, ఎందుకంటే ఆ శక్తి అట్లాంటిది, తాగుడుకు అలవాటు పడడం. వాళ్ళు మామూలుగా ఈ జనావాసం తిరగలేరు. వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ సబ్జెక్ట్ వదిలేసి చాలా రోజులు అయిపోయింది. సో కాబట్టి ఏమంటున్నానంటే, నిధి వేట చేయండి, కానీ అనవసరం దాంట్లో జీవితాలను నాశనం చేసుకోకండి. నిధిని సంపాదించుకోవడం అది అదృష్టం, అది జాతకం. ఎంతమంది చెప్పినట్టు ఇంద్రయోగాలు కొన్ని ఉంటాయి, యోగాలు ఉంటాయి. ఆ యోగాలు చాలా చాలా పరిశీలన ఉంటుంది, అది చాలా పరిశీలన ఉంటుంది. చండాల యోగం ఉన్న గురువు కావాలి అంటే ఆ చండాల యోగంలో కానీ మళ్ళీ వాడికి నక్షత్రం కొన్ని గ్రహణ సమయాలు నక్షత్రం కొన్ని ఉంటాయి, పద్ధతులు ఉంటాయి వాటికి. అది ఇంకా డెప్త్గా వెళ్తే ఇంకోటి బలిహారాలు అని ఉంటాయి. జనరల్గా నిధులు ఎలాంటి నిధులైనా 11 రకాల బలిహారాలు ఉంటాయి. అంతకుమించి ఈ శాస్త్రంలో పరిధి లేదు. బలిహారం అంటే ఏదో జంతువును పోయడమో మనిషిని చంపడమో కాదు. బలిహారం అంటే ఆ నిధికి సంబంధించిన కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు ఇది మా ముత్తాతల కాలం నుంచి వచ్చింది. దీని మీద కొన్ని అచ్చులు ఉంటాయి. ఈ అచ్చులకు సంబంధించి దాన్ని బట్టి మనం దాన్ని చూసుకుంటాం. దీనికి ఇలా చేశారు, దీనికి ఏ బలిహారం అంటే దొరికితే అలా ఉంటాయి. అందుకే కరెక్ట్ గురువు కానీ కరెక్ట్ డాక్టర్ కానీ నాడి పట్టుకోమని తెలుసుకున్నట్టు అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయమ్మా. నేను కూడా చాలా యూనివర్సిటీ కొన్ని అంటే ఇండియాలో మోస్ట్లీ కొన్ని పాత యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని యూనివర్సిటీ పేర్లు ఎందుకు లేదని వెళ్ళాను. ఆ యూనివర్సిటీస్లో వెనకటికి ఉన్న రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడాను నేను. సో ఇవి ఇంత ఈజీగా చెప్తున్న వీడియో ఏం కాదు ఇది. నేను ఏమంటున్నానంటే ఫైనల్గా దయచేసి ఈ నిధులు అనే దాంట్లో అనే ఒక వేటలో పడి మీ భార్య మీ పిల్లలు ఇవన్నీ ఆ డబ్బులు ఆ జీవితం వయసు అంతా నాశనం చేసుకోకండి దయచేసి. నేను చెప్పేది ఇంతమించి ఏమి కాదు. ఇంకా ఏమైనా ప్రశ్న ఉంటే అడగమ్మా. గురువుగారు, ఇప్పుడు మనం నిధిని తీసుకోవాలనుకుంటే వాటికి బంధనాలు ఉన్నాయని మీరే చెప్పారు. ఇప్పుడు అవి మరి నిర్మూలన చేయాలంటే ఏ విధంగా చేయాలి? బంధనాలు ఎలా ఉంది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ మనకు బంధనాలు ఉన్నాయంటే మనకు తెలుసుకోవాలంటే నిధులు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు నిధి పద్ధతి ఏంటి, దాన్ని ఏ విధంగా స్ట్రక్చరల్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ అంటే దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, ఏమైనా శాసనాలు ఉన్నాయా, ఆ ఊరి యొక్క స్ట్రక్చర్ అంటే ఊరి స్ట్రక్చర్ ఏంటి, అది బంధనం చేసినప్పుడు వాళ్ళు వెనకటికి వాళ్ళ వంశంలో అంటే దీన్ని కొన్ని వెనకటి నుంచి ఏంటంటే కొన్ని వీళ్ళు జీవన విధానాన్ని బట్టి కూడా కొన్ని చేసుకున్నారు. అంటే కొంత రిచెస్ట్ పర్సన్స్ కొంతమంది మంచి గురువులను సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని పట్టుకొని కొన్ని రకాల బంధనాలు వేసుకున్నారు. కొంచెం రిచెస్ట్ కాని వాళ్ళు
కొంచెం ఉన్న దాంట్లోనే వాళ్ళు చేసుకుంటే ఒక కుండలో పెట్టి దానిపైన కొన్ని చేసి దాని చుట్టుముట్టు కొన్ని ఆకులు పసరులు రాసి దాన్ని ముట్టుకోగానే మనకి చేతులు ఇట్లా పోయి లేకుండా తీయగానే మెదడుకి వెళ్ళిపోతుంది అది ఆ యొక్క గాలి ఆ విషవాయు వెళ్ళిపోయి చనిపోతాం. కొంతమంది ఏం చేస్తారంటే కొంత పద్ధతి ప్రకారం చేసి దానికి బలిదానం అంటే మళ్ళీ చెప్పినట్టు ముందు మనుషులను జంతువులను చంపడం కాదు, దానికి ఒక నక్షత్రాలు ఒక పద్ధతులు అదొకటి ఉంటాయి. అదంతా ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అంతా ఫామ్ చేసుకోవాలి, దాన్ని మొత్తం ఒక బ్లూ ప్రింట్ అంతా ఫామ్ చేసుకున్న తర్వాత చేసేవి కొన్ని ఉంటాయి. దాన్ని చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. వీలైనంతవరకు నేను చెప్తాను, కానీ దయచేసి నాకు ఈ నిధి అని చెప్పి నాకు మాత్రం ఫోన్ చేయకండి, ఎందుకంటే నేను వాటి గురించి నేను కష్టపడట్లేదు. ఈ మధ్యకాలం దానికి అంత సమయం ఇవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో మేము ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా. అట్లా ఒక దగ్గర ఒక 250-260 రకాల నిధులకు సంబంధించినటువంటి అంటే నిధిని ఎలా చూసుకోవాలి, ఉందని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ప్రాసెస్ ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా పొందాలి, పొందిన తర్వాత దాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా అనుభవించాలి, ఇట్లా ఉంటాయి. పంచ అంటే 5 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్లు మనం పిడికిల్లో పట్టుకోగలిగితే ఆ నిధిని మనం సంపాదించుకుంటాం. చూసినా పిడికిలి అది 5 పాయింట్లు ఒక్కటి లూజ్ అయినా. గురుగారు, ఇప్పుడు చాలా మంది ఈ నిధి దగ్గరికి వెళ్ళేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాము. అసలు ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు చెప్పాను కదా 5 విధానాలు, ఆ 5 పద్ధతులు మనకు తెలిసి ఉండాలి. 5 పద్ధతులు ఏంటంటే దానికి పద్ధతులు చెప్తాను, నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. నెక్స్ట్ సిరీస్లో మనం చూద్దాం. ఇది చిన్న వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఇది లెంత్ ఎక్కువైపోయింది, దీంట్లో అంతా సోదే చెప్పాం మనం, అంటే ఒక బేసిక్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియో టెక్నికల్గా మనం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. శ్రీరామ. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సంతోషం.